హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. నేను మీ సుధాకర్. ఈరోజు మా టాపిక్లోకి వెళ్ళినట్టయితే చేయూత ఫంక్షన్ స్టేటస్ గురించి చాలామందికి ఇప్పుడు వెరిఫికేషన్ చేస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్. ఫ్రాడ్ ఫంక్షన్స్ కానీ ఏమన్నా ఉంటే తొలగించుతున్నారు. మరి ఉందా లేకపోతే ఎట్లా తెలుసుకోవాలి అని అనుకుంటే చేయూత ఫంక్షన్ అని గూగుల్లో కానీ క్రోమ్లో కానీ సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన దాన్ని క్లిక్ చేయండి. ఇట్లా చేయూత ఫంక్షన్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పైన ఎంటర్ యువర్ ఫంక్షన్ ఐడి లేకపోతే యూడిఐడి సదరన్ ఐడి ఆప్షనల్. మీ దగ్గర ఈ మూడిట్లలో ఏదో ఒకటి ఉన్నట్టయితే ఎంటర్ చేయండి. అట్లా కాదు మా దగ్గర ఏం లేవు ఎట్లా అంటే కింద ఉన్న మెథడ్ ఫాలో కండి. ఫస్ట్ మీ డిస్ట్రిక్ట్ ఏందో సెలెక్ట్ చేసుకోండి. మీ డిస్ట్రిక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ ఆదిలాబాదు, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ ఇలా ఉంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు అర్థం కావడం కోసం మహబూబాబాద్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత మండలం మీ దగ్గరపట్టిన మండలం ఇట్లా బయ్యారం అని, దంతాల పెళ్ళి అని ఇట్లా ఉంటాయి. తర్వాత పంచాయత్, మీ గ్రామ పంచాయతీ దేని కిందికి వస్తుందో ఆ పంచాయత్. తర్వాత ఫంక్షనర్ నేమ్, మీ బూత్ పేరు మీ ఫంక్షన్ ఐడిలో ఎట్లుందో ఆ విధంగా టైప్ చేయాలి. ఆ తర్వాత హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, మీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఏమి ఇచ్చారో మీరు టైప్ చేసి ఎంటర్ చేసి సెర్చ్ చేసినాక మీ ఐడి మీద ఎన్ని రోజుల కాంచి మీరు తీసుకుంటున్నారు, ఎప్పుడు శాంక్షన్ అయింది, ఎప్పటి నుంచి మీకు పెన్షన్ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ నవంబర్ వరకు అప్డేట్ అయి ఉంటుంది. లైవ్ అని ఉంటుంది. పెన్షనర్ డిజేబులా లేకపోతే ఓల్డేజా అని కూడా ఉంటుంది. మీది లైవ్ అని ఉంటే పర్లేదు, మీది ఇప్పటి వరకు వస్తున్నాయని అర్థం, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ నాట్ ఫౌండ్ అని వస్తే మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లోకి వెళ్ళి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకో మెథడ్ ఏముంటుందంటే ఇట్లా బ్యాక్ వచ్చేసి కింద ఇంకొక పోర్టల్ ఉంటుంది, చేయూత అని. ఈ పోర్టల్లో మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చినా వస్తుంది అన్నట్టు. ఆధార్ కార్డు కానీ పెన్షన్ ఐడి కానీ ఇస్తే వస్తుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఇలాంటి విషయాలు మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నేను మీ సుధాకర్ అనే ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.